హలో. నా పేరు పివి రావు అండి. నేను నిమ్స్ హాస్పిటల్‌లో ఒక 26 ఏళ్ళు డయాబెటిస్‌లో ఉద్యోగం చేశాను. ఇవాళ డయాబెటిస్‌లో రోగనిరోధక శక్తి గురించి, డయాబెటిస్‌లో ఇన్ఫెక్షన్‌ల గురించి మాట్లాడుకుందాం. డయాబెటిస్‌లో ఒక ముఖ్యంగా వచ్చేటువంటి ఒక కాంప్లికేషన్ ఏంటంటే ఇన్ఫెక్షన్‌లు అనమాట. రకరకాల ఇన్ఫెక్షన్‌లు అంటే బ్యాక్టీరియాకి సంబంధించిన ఇన్ఫెక్షన్‌లు అవ్వచ్చు, వైరస్‌కి సంబంధించిన వ్యాధులు అవ్వచ్చు, ఫంగస్ వ్యాధులకు సంబంధించినవి అవ్వచ్చు. ఏ కారణం చేతనా కూడా డయాబెటీస్లో రోగనిరోధక శక్తి అనేది బాగా తగ్గిపోతుంది అనమాట. రోగనిరోధక శక్తి అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే యాంటీబాడీస్, మన శరీరంలో మన బయట నుంచి వచ్చేటువంటి వ్యాధులకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి యాంటీబాడీస్ అనమాట. యాంటీబాడీస్ వలన వచ్చేటువంటి రోగనిరోధక శక్తి ఒకటి. ఇంకోటి ఏంటంటే కణాలు, మన శరీరంలోని కణాలు అంటే తెల్ల రక్త కణాలు కానీ, లింఫోసైట్లు కానీ, ఇలాగ కణాలు ఉంటాయి కదా, వీటి ద్వారా వచ్చేటువంటి రోగనిరోధక శక్తి. ఈ 2 రకాల రోగనిరోధక శక్తి డయాబెటీస్లో దెబ్బతింటుంది అనమాట. డయాబెటీస్ ఒక 10 ఏళ్ళుగా ఉందనుకోండి, వాళ్ళు కంట్రోల్ సరిగ్గా పెట్టుకున్నట్లయితే శరీరంలో ఉన్నటువంటి రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. ఆ దెబ్బతింటం వలన వాళ్ళకి చాలా రకాల వ్యాధులకి లోనవుతూ ఉంటారు. మామూలుగా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో దాదాపు అందరికీ ఉండేటువంటి వ్యాధులు ఏంటంటే, ఒకటి ఓరల్ అంటే నోటికి సంబంధించినవి. మన నోట్లో ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రేను, అంగటి, తర్వాత చిగుళ్ళు, నోటిలో ఉన్నటువంటి కణాలు, వాటికి సంబంధించి దాన్ని మనం ఏం చెప్తామంటే ఓరల్ హైజీన్ దెబ్బతింది అని చెప్తాం అనమాట. ముఖ్యంగా ఈ నోటి పళ్ళ చుట్టూ ఉన్నటువంటి పదార్థం కానీ, పళ్ళ మీద ఉన్నటువంటి పొరలు కానీ దెబ్బతింటాం అనమాట. ఇలాగా నోటికి సంబంధించిన ఎన్నో రకాల వ్యాధులు డయాబెటీస్ వాళ్ళలో దాదాపు అందరికీ కనిపిస్తాయి. డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకున్నట్లయితే తక్కువగా ఉంటాయి, కానీ కంట్రోల్లో లేదనుకోండి నోటి ద్వారా సంక్రమించేటువంటి వ్యాధులు చాలా ఉంటాయన్నమాట. చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఇవాళ కొత్తగా మనకు బయటపడుతున్న విషయం ఏంటంటే, ఈ నోటిలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ల వలన గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మన కరోనరీ ఆర్టరీ డిసీజ్ అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో దానికి ముఖ్యంగా కారణం ఓరల్ హైజీన్ బాగా లేకపోవడం అని చెప్తున్నారు. అంటే మన నోట్లో ఉన్నటువంటి నోట్లో ఉన్నటువంటి కణాలు దెబ్బతింటం, తర్వాత దాని ద్వారా వచ్చేటువంటి వ్యాధులు సంక్రమించడం అనేది డయాబెటీస్లో దాదాపు అందరికీ కనిపిస్తుంది. తీవ్రంగా ఉండకపోవచ్చేమో కానీ అందరికీ కనిపిస్తుంది అనమాట. కాబట్టి చాలామంది డయాబెటీస్ పేషెంట్లకి ఏం చెప్తామంటే, రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంచుకోవడం కాకుండా ఓరల్ హైజీన్ కూడా మెయింటైన్ చేసుకోవాలంటే నోటిలో ద్వారా ఈ యాంటీసెప్టిక్ అంటే క్లోరోహెక్సిడిన్ లాంటి యాంటీసెప్టిక్ లోషన్స్ ఉంటాయి. వాటిని నోట్లో పుక్కిలించి ఊయటం అనమాట. రోజు 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు పుక్కిలించి ఊయటం అనేది సామాన్యంగా అందరూ నేర్చుకోవాల్సిందే. అందరూ చేసినట్లయితే ఈ రోగనిరోధక శక్తి దెబ్బతినకుండా ఉంటుంది. ఒకవేళ దెబ్బతిన్నా కూడా ఆ తర్వాత సంక్రమించేటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయన్నమాట. ఓరల్ హైజీన్ అనేది చాలా ముఖ్యం. తర్వాత డయాబెటీస్ వాళ్ళకి చాలామందికి లేదా అందరికీ కూడా సంక్రమించే వ్యాధుల్లో ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే జెనైటల్ అంటే మన శరీరంలో మన అవయవాలకి అంటే మర్మయవాలకు సంబంధించిన వ్యాధులు అనమాట. దానికి చుట్టూ ఉండేటువంటి పొడ కానీ, అంటే దాని మీద మన మర్మయవాల చుట్టూ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తెల్లగా పొడ రావటం కానీ, లేదా గజ్జల్లో దురదలు రావటం కానీ, చర్మం నల్లగా మారిపోవటం కానీ, అలాగే మన పొట్ట మడతల దగ్గర కానీ, మన చీరలు కట్టుకునేటువంటి మడతల దగ్గర కానీ ఇన్ఫెక్షన్లు రావటం అనేది సామాన్యంగా తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో, అంటే ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రదేశాల్లో తేమ ఎక్కువగా ఉంటుందన్నమాట. హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కదా, అటువంటి ప్రదేశాల్లో చర్మం మడతల్లో కానీ, చీర మడతల దగ్గర కానీ, గజ్జల్లో కానీ, మర్మవాల దగ్గర కానీ దాదాపు డయాబెటీస్ వాళ్ళ అందరికీ ఉండేటువంటి వ్యాధులు అనమాట ఇవి తీవ్రంగా కొంతమందికి ఉండొచ్చు, తీవ్రంగా లేకుండా కొంతమందికి ఉండొచ్చు. ఏదైనా కూడా ఆ హైజీన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి, తేమ లేకుండా చూసుకోవాలి. తేమ లేకుండా చూసుకోవటం ఏంటంటే 2-3 సార్లు దాన్ని తుడుచుకోవటం కానీ, లేదా మామూలు పౌడరు మన మొహానికి రాసుకునేటువంటి పౌడర్ రాసుకోవటం కానీ చేసినట్లయితే ఆ తేమని అది పీల్చుకుని దాన్ని డ్రైగా ఉంచుకుంటుంది, పొడిగా ఉంచుకుంటుంది అనమాట. కాబట్టి ఓరల్ హైజీన్ ఒకటి, జెనైటల్ హైజీన్ అంటే మన నోటిలో ఉన్నటువంటి ఈ వ్యాధులకు సంబంధించిన విషయాలు, తర్వాత అలాగే మర్మయాల చుట్టూ ఉన్నటువంటి వ్యాధులకు సంబంధించిన విషయాలని మనం నియంత్రణలో ఉంచుకోవడానికి ఏమి సాధారణమైన చర్యలు తీసుకోవాలి, అవన్నీ తీసుకోవాలన్నమాట. డయాబెటీస్ వాళ్ళకి రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి అవసరమైనటువంటి మందులు, అంటే
ఏదో బ్రాడ్ స్పెక్ట్రమ్ టెట్రాసైక్లిన్ లాంటి యాంటీబయాటిక్స్, తర్వాత మనం బెటడిన్ అని చెప్పేసి ఆ చర్మానికి రాసుకునేటువంటి కొన్ని కొన్ని లోషన్స్, అలాగే నోట్లో క్లోర్హెక్సిడిన్ అని చెప్పాను కదా, అలాంటి లోషన్స్ వాడినట్లయితే ఈ ఈ వ్యాధులు తగ్గుతాయన్నమాట. తగ్గితే రక్తంలో గ్లూకోజ్ కూడా తగ్గుతుంది. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. రక్తంలో గ్లూకోజు 250 ఉందనుకోండి తినకముందు, చాలామందికి ముఖ్యంగా అలా పెరగడానికి కారణం మన నోట్లో కానీ మర్మయాల దగ్గర కానీ ఉన్నటువంటి వ్యాధులు అనమాట. ఆ వ్యాధుల్ని మనం తగ్గించుకున్నట్లయితే రక్తంలో గ్లూకోజ్ తగ్గుతుంది. మనం వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్సులిన్ మోతాదులు కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన మాత్రల మోతాదులు కానీ తగ్గుతాయి అన్నమాట. ఇది చాలామంది గ్రహించరు. మనం రక్తంలో గ్లూకోజ్ పెరిగినట్లయితే ఆ గ్లూకోజ్కి సంబంధించి మాత్రలు ఇవ్వటం లేదా ఇన్సులిన్ ఇంజక్షన్లు ఇవ్వటం చేస్తాం తప్ప, మన శరీరంలో ఉన్నటువంటి ఆ రోగనిరోధక శక్తి తగ్గిపోవటం వలన వచ్చేటువంటి వ్యాధులకు సంబంధించిన చికిత్సలు మనం చేసుకున్నట్లయితే రక్తంలో గ్లూకోజ్ కూడా తగ్గుతుంది. ఇది అందరూ గ్రహించాల్సిన విషయం. ముఖ్యంగా ఓరల్ అంటే నోటికి, తర్వాత మర్మయాలకు సంబంధించిన వ్యాధులన్నీ కూడా రాకుండా నివారించుకోవచ్చు. వచ్చిన తర్వాత అవి ఎక్కువగా తీవ్రతరం కాకుండా కూడా చూసుకోవచ్చు అన్నమాట. రోగనిరోధక శక్తి తగ్గిపోవడానికి కారణం ఏంటంటే యాంటీబాడీస్కి సంబంధించిన రోగనిరోధక శక్తి కానీ, లేదా కణాలకు సంబంధించింది కానీ, ఈ రెండు కూడా డయాబెటీస్ వాళ్ళలో తగ్గుతాయి. చాలా వరకు చాలామందిలో కనిపించేటువంటి వ్యాధులు అన్నమాట. ఇక ఇవి కాకుండా డయాబెటీస్ వాళ్ళకి ప్రతి నెలకి ఏదో ఒక ఇన్ఫెక్షన్లు రావటం, తర్వాత దగ్గులు తుమ్ములు రావటం, ఇలా చాలా చిన్న చిన్నగా కనిపిస్తాయి. కానీ వైరస్కి సంబంధించినవి కానీ, బ్యాక్టీరియాకి సంబంధించినవి కానీ చాలా వ్యాధులు ఉంటాయన్నమాట. ఇలా కాకుండా తీవ్రతరమైన వ్యాధులు కూడా డయాబెటీస్ వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. అంటే టీబీ, మ్యూకార్మైకోసిస్ లాంటి తీవ్రమైన వ్యాధులు వస్తాయి. వాటి గురించి మరో భాగంలో చెప్పుకుందామండి.